వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు శాలరీలో మన టాపిక్ వచ్చేసి యాన్యుటీ. యాన్యుటీ అంటే ఏంటంటే మనం ఇయర్లీ వన్స్ తీసుకునే అలవెన్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని యాన్యుటీ అంటాం. ఆర్ ఇయర్లీ మనకి ఏదైనా ఇన్కమ్ వచ్చినా సరే, అంటే మంత్లీ రాకుండా ఇయర్లీ వస్తే దాన్ని యాన్యుటీ అంటాం. అండ్ యాన్యుటీ వచ్చేసి సెక్షన్ 17 క్లాస్ 1 సబ్ క్లాస్ 2 అనమాట. ఇది ఇన్కమ్ ట్యాక్స్లో 17 క్లాస్ 1 సబ్ క్లాస్ 2 అనే సెక్షన్లో ఉంది యాన్యుటీ గురించి. సో యాన్యుటీ మీన్స్ ఇయర్లీ అలవెన్స్, ఇన్కమ్ ఆర్ ఇయర్లీ గ్రాంట్ ఆర్ ఇయర్లీ అలవెన్స్ ఆర్ ఇయర్లీ ఇన్కమ్ ఆర్ ఇయర్లీ గ్రాంట్ ఆఫ్ అన్ యాన్యువల్ సమ్ ఎక్సెట్రా ఫర్ లైఫ్. సో మన లైఫ్ టైం వస్తుంది ఇది. అంటే మనం ఆర్గనైజేషన్లో మన సర్వీస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతి ఇయర్ మనకి ఇంత అమౌంట్ వస్తుంది. సరే, అమౌంట్ కాదు, ఏదైనా బెనిఫిట్ వస్తుంది, అలవెన్స్ ఏదైనా వస్తుంది, ఏదైనా కాంపన్సేషన్ అమౌంట్ ఎలాంటివి ఏమైనా ఉన్నా సరే ఇయర్లీ వన్స్ వస్తుంది. సో దాన్ని యాన్యుటీ అంటాం. సో యాన్యుటీ మనకి ప్రజెంట్ ఎంప్లాయర్ ఇచ్చు, ఎక్స్ ఎంప్లాయర్ అంటే మనం పాస్ట్లో రిటైర్ అవుతున్నాం, ఆ రిటైర్ అయిన తర్వాత ఆ ఎక్స్ ఎంప్లాయర్ ఉన్నాడు చూడండి, ఆ ఎక్స్ ఎంప్లాయర్ అంటే పాత ఎంప్లాయీ, పాత కంపెనీలో పాత ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు యాన్యుటీ అమౌంట్. ఆర్ ఎనీ పర్సన్ అదర్ దాన్ ఎంప్లాయర్, అంటే ఎంప్లాయర్ కాకుండా వేరే ఏమైనా పర్సన్ అయింటి. ఎలాగ అంటే ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి తీసుకుంటే ఎలాగనమాట, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని. సో ట్రీట్మెంట్ వచ్చేసి యాన్యుటీ పేయబుల్ బై ఏ ప్రెజెంట్ ఎంప్లాయర్ ఎయిదర్ వాలంటరీ ఆర్ కాంట్రాక్చువల్లీ. సో మన యాన్యువల్లీ ఎంత అమౌంట్ ఆర్ యాన్యువల్లీ ఇంత ఇన్కమ్ అనేది మనం ఎంప్లాయీకి ఇస్తున్నాం. సో మనం ప్రెజెంట్ ఎంప్లాయర్ అంటే ఇప్పుడున్న కంపెనీకి ఇప్పుడున్న ఎంప్లాయర్ అనుకోండి. మనంతటా మనం వాలంటరీగా ఇవ్వచ్చు ఆర్ కాంట్రాక్చువల్లీ, అంటే మనం అగ్రిమెంట్ రాసుకున్నాం, నీకు ఇయర్లీ ఇంత ఇస్తాను, నేను ఇయర్లో ఇంత ఇస్తా, నెక్స్ట్ ఇయర్లో ఇంత ఇస్తా, యాన్యుటీ నీకు ఇంత వస్తుందని కాంట్రాక్చువల్గా రాసుకున్నాం. అప్పుడు ఎలాగా అంటే ఫుల్లీ ట్యాక్సిబుల్ యాజ్ శాలరీ. ట్రీట్మెంట్ ఏంటంటే ప్రెజెంట్ ఎంప్లాయర్ ఇవ్వాలి, వాలంటరీగా ఇచ్చినా కాంట్రాక్టుగా ఇచ్చినా సరే ప్రెజెంట్ ఎంప్లాయర్ ఇస్తే ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది యాజ్ శాలరీ కింద ఫుల్ ట్యాక్సిబుల్ అవుతుంది. ఇక్కడ ఏం ఎగ్జంప్షన్ ఉండదు. నెక్స్ట్ యాన్యుటీ రిసీవ్డ్ ఫ్రమ్ అన్ ఎక్స్ ఎంప్లాయర్. సో మనం రిటైర్ అయ్యాం, పాత కంపెనీలో రిటైర్ అయ్యి వేరే కంపెనీలో జాయిన్ అయ్యాం. సో పాత కంపెనీలో ఉన్న ఎంప్లాయర్ మనకి ఇవ్వాల్సిన యాన్యుటీ అమౌంట్ని ఇచ్చేశాడు. సో ఆ యాన్యుటీ అమౌంట్ ఫుల్గా ట్యాక్సిబుల్ యాజ్ ప్రాఫిట్ ఇన్ లే ఆఫ్ శాలరీ అండర్ సెక్షన్ 17 క్లాస్ 3 సబ్ క్లాస్ 2. సో రిటైర్ అయిన తర్వాత కూడా మన పాత ఎంప్లాయర్ మనకి యాన్యుటీ అమౌంట్ ఇచ్చాడు. అప్పుడు మనం తీసుకున్న యాన్యుటీ అమౌంట్ ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. అలా కాకుండా ప్రెజెంట్ ఎంప్లాయర్ ఇచ్చుంటే కాంట్రాక్ట్ ప్రకారంగా కానీ లేకపోతే తనంతటా తాను వాలంటరీగా ఇచ్చినా సరే ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ ఎంప్లాయర్, పాత ఎంప్లాయర్ మనకి యాన్యుటీ అమౌంట్ ఇచ్చినా ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ శాలరీలా కాకుండా ప్రాఫిట్ ఇన్ లే ఆఫ్ శాలరీలా తీసుకుంటున్నారు, శాలరీ మీద వచ్చిన ప్రాఫిట్ లాగా. నెక్స్ట్ యాన్యుటీ రిసీవ్డ్ ఫ్రమ్ ఏ పర్సన్ అదర్ దాన్ ఎంప్లాయర్. సో మన ఎంప్లాయర్ దగ్గర నుంచి కాకుండా, అంటే పాత ఎంప్లాయర్ ఇప్పుడు ప్రెజెంట్ ఎంప్లాయర్లా కాకుండా ఏదైనా కంపెనీ దగ్గర నుంచి కానీ లేకపోతే వేరే అదర్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి కానీ తీసుకుంటే యాన్యుటీ ట్యాక్సిబుల్ యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 56 అండ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకోకుండా వేరే ఆర్గనైజేషన్స్ లైక్ ఇన్సూరెన్స్ కంపెనీ లేకపోతే బ్యాంకింగ్ కంపెనీస్ ఇలాగా ఉంటే అది ట్యాక్సిబుల్ అవుతుంది, కానీ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. సెక్షన్ 56 యాజ్ అదర్ సోర్సెస్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో ప్రెజెంట్ ఎంప్లాయర్ దగ్గర యాన్యుటీ అమౌంట్ ఇయర్లీ ఇంత అమౌంట్ తీసుకుంటే అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది శాలరీ కింద. నెక్స్ట్ ఎక్స్ ఎంప్లాయర్ దగ్గర నుంచి తీసుకున్నాం, రిటైర్ అయిన తర్వాత ఎక్స్ ఎంప్లాయర్ దగ్గర నుంచి యాన్యుటీ అమౌంట్ తీసుకున్నాం, అది ట్యాక్సిబుల్ అవుతుంది అండర్ ద హెడ్ శాలరీస్. కానీ అది శాలరీలా ప్రాఫిట్ ఇన్ లే ఆఫ్ శాలరీస్, శాలరీ కింద వచ్చిన ప్రాఫిట్ కింద తీసుకుంటాం, ఫుల్లీ ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయర్ దగ్గర నుంచి కాకుండా వేరే అదర్ ఫార్మ్స్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి తీసుకుంటే అది ఫుల్గా ట్యాక్సిబుల్ అవుతుంది, కానీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ శాలరీ రిసీవ్డ్ ఇన్ లే ఆఫ్ నోటీస్ పీరియడ్. నోటీస్ పీరియడ్ అంటే మనం ఒకవేళ మనం రిటరెన్స్ చేద్దాం అనుకున్నాం, మన ఎంప్లాయీని రిటరెన్స్ చేద్దాం అనుకున్నాం, అంటే మన
ఎంప్లాయీ యొక్క సర్వీస్ని మనం క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాం. అది ముందుగానే మనం ఇంటిమేట్ చేయాలి, ఎందుకంటే తను వేరే జాబ్ వెతుక్కోవాలి కదా. అలా కాకుండా మనం సడన్గా జాబ్లోంచి తీసేసాం, మన ఎంప్లాయీని సడన్గా జాబ్లో తీసేసాం. సో మనం నోటీస్ ఇవ్వాలి, జనరల్గా అయితే నోటీస్ ఇవ్వాలి. మనం రిటర్న్స్ చేసేటప్పుడు మన ఎంప్లాయీని వేరే జాబ్ వెతుక్కునేంత దాకా మనం నోటీస్ పీరియడ్ ఇవ్వాలి. సో అంత టైంలో కనుక ఆ ఎంప్లాయీ వేరే జాబ్ వెతుక్కుంటే వెళ్ళిపోతాడు. అలా వెతుక్కోకుండా ఉన్నాడు అనుకోని మనం తీసేస్తాం జాబ్లోంచి. సో మనం సడన్గా చెప్పడం వల్ల తీసేసాం. సో అప్పుడు ఏంటంటే ఆ మినిమం నోటీస్ పీరియడ్కి మనం కొంత కాంపన్సేషన్ అమౌంట్ అనేది ఇస్తాం ఎంప్లాయీకి. నేను ముందుగానే చెప్పలేదు, నాదే మిస్టేక్. సడన్గా నేను జాబ్లో తీసేసాను, నీకు ఏ ప్రాబ్లం రాకూడదని నోటీస్ పీరియడ్లో కొంత అమౌంట్ అనేది ఎంప్లాయీకి ఇస్తాడు, రిటర్న్స్ చేసినందుకు, తీసేసినందుకు జాబ్లోంచి మన ఎంప్లాయీకి. అప్పుడు ఏంటి ట్రీట్మెంట్ అంటే శాలరీ రిసీవ్డ్ ఇన్ లీవ్ ఆఫ్ నోటీస్ పీరియడ్. సో నోటీస్ పీరియడ్లో కూడా శాలరీ ఇచ్చాడు. సో ఏమవుతుందంటే దాన్ని ఎలా ట్రాక్స్ చేస్తామంటే, వెన్ an employer retrenches employee, then he has to give a proper notice to employer. ప్రాపర్ నోటీస్. సో ఏంటి, అలా మన సర్వీస్లోంచి తీసేయాలి అనుకున్నప్పుడు మనం ప్రాపర్గా నోటీస్ ఇస్తే వేరే జాబ్ వెతుక్కుంటాడు. అలా కాకుండా నోటీస్ ఏమి ఇవ్వలేదు ఎంప్లాయర్ ఫెయిల్స్ టు గివ్ నోటీస్. సో నోటీస్ ఇచ్చి నువ్వు వేరే జాబ్ వెతుక్కో, నేను తీసేస్తున్నాను, సర్వీస్ క్యాన్సిల్ చేస్తున్నాను, మన టర్మ్స్ క్యాన్సిల్ చేస్తున్నాను చెప్పాలి. అలా చెప్పడంలో వాడు ఫెయిల్ అయ్యాడు, నోటీస్ పంపించలేదు. దెన్ హీ విల్ హ్యావ్ టు పే శాలరీ ఈక్వలెంట్ టు ద నోటీస్ పీరియడ్. సో నోటీస్ పీరియడ్ 3 months ఉందనుకోండి, 3 months ముందే చెప్పాలి. నన్ను జాబ్లోంచి తీసేయాలంటే నువ్వు 3 months ముందే చెప్పాలి, కానీ నువ్వు చెప్పలేదు. సో ఆ 3 monthsకి నువ్వు శాలరీ పే చేయాలి. సో శాలరీ హీ అంటే ఇక్కడ ఎంప్లాయర్ విల్ హ్యావ్ టు పే శాలరీ ఈక్వలెంట్ టు నోటీస్ పీరియడ్. సో నోటీస్ పీరియడ్లో ఉన్న ఎంత శాలరీ అయితే ఇవ్వాలో అంత శాలరీ ఎంప్లాయీకి ఇచ్చేయాలి, అలాంగ్ విత్ రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్. ఎందుకంటే రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ అనేది మన సర్వీస్ని క్యాన్సిల్ చేసుకున్నందుకు కాంపన్సేషన్ ఇవ్వాలి. ఇంకా మనకి ప్రియర్గా అంటే ముందే మనకి నోటీస్ ఇవ్వలేదు, రిటైర్ చేయడానికి నోటీస్ ఇవ్వలేదు. సో నోటీస్ ఇవ్వకుండా నన్ను సడన్గా జాబ్లోంచి తీసేసావు. సో ఎంతైతే నోటీస్ పీరియడ్ ఉంది, 3 months నోటీస్ పీరియడ్ ఉంది. సో 3 months శాలరీ ఇచ్చి నేను జాబ్లోంచి వెళ్ళిపోతాను అంటాడు. సో ఇది టాపిక్ రిలేటెడ్ టు శాలరీ రిసీవ్డ్ ఇన్ లీవ్ ఆఫ్ నోటీస్ పీరియడ్ అనమాట. ఇది 5.12. ఇది 5th స్టడీ నోట్ అనమాట మన స్టడీ మెటీరియల్. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ. అంటే శాలరీ కింద ఆర్ శాలరీ మీద వచ్చే ప్రాఫిట్ ఏది అదైతే ఉంటుందో దాన్ని ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ అంటాం, అండర్ సెక్షన్ 17 clause 3. సో ఫాలోయింగ్ రిసీట్స్ ఆర్ ట్యాక్స్బుల్ యాజ్ ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ. ఈ కిందున్న పాయింట్స్ ఏదైతే ఉంటుందో అవి మనకి శాలరీ కింద వచ్చే ప్రాఫిట్స్ అనమాట. అవి ప్రాఫిట్స్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ కింద ట్యాక్సబుల్ చేస్తారు. The amount of any compensation due to or received by an employee from his employer or former employer at or in connection with the termination of his employment, modification of terms and conditions of employment. మన ఎంప్లాయీ కాంపన్సేషన్ రిసీవ్ చేసుకోవాలి, ఆర్ కాంపన్సేషన్ డ్యూ అయి ఉంది అంటే రిటైర్ చేసేసాడు కానీ కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఏ సిచ్యువేషన్లో ఇవ్వలేదు అంటే టర్మినేట్ చేశాడు, అంటే మన జాబ్లోంచి తీసేశాడు ఎంప్లాయీని. అలా లేకుండా చేసే వర్క్లో మోడిఫికేషన్స్ చేశాడు, తనకున్న తనకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని మార్చేశాడు తన సర్వీస్లో. సో దానికి కొంత కాంపన్సేషన్ అనేది ఎంప్లాయర్ ఇచ్చాడు. ఎంప్లాయీ జాబ్లోంచి తీసేసినందుకు ఇచ్చిన, ఏమైనా వాడి కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ని మోడిఫికేషన్ చేసిన కాంపన్సేషన్ ఏదైతే ఇచ్చారో, ఎనీ అమౌంట్ ఆఫ్ కంపన్సేషన్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అన్ ఎస్ఎస్సి. ఇక్కడ ఎస్ఎస్సి ఎవరంటే ఎంప్లాయీ, ఫ్రమ్ హిజ్ ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఎంప్లాయర్ అయి ఉండొచ్చు, ఫార్మర్ ఎంప్లాయర్ అంటే ఎక్స్ ఎంప్లాయర్, పాత కంపెనీ ఎంప్లాయర్ అయి ఉండొచ్చు. జాబ్లోంచి తీసేసినప్పుడు ఇచ్చిన అమౌంట్ కానీ, ఆర్ జాబ్ సర్వీస్లో కాంట్రాక్ట్లో ఏదైతే ఉందో దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ని మోడిఫై చేసినా కానీ కాంపన్సేషన్ ఇచ్చారో దాన్ని ప్రాఫిట్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీ అంటాం. సో
సడన్గా టర్మినేట్ చేసినందుకు కాంపన్సేషన్ ఇచ్చినది దాన్ని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అన్నాం. అలా కాకుండా మన జాబ్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని మోడిఫై చేసినా సరే మనకి కొంత కాంపన్సేషన్ ఇస్తున్నారు. సో నీకు వర్క్ ఎక్కువ పెంచుతున్నాను, సో నీకు కొంత అమౌంట్ కాంపన్సేషన్ ఇస్తాను పెంచినందుకు అని చెప్పి ఇచ్చాడు అనుకోండి ఫర్ సపోజ్, దాన్ని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటాం. అంటే శాలరీ కాకుండా కొంత అమౌంట్ ప్రాఫిట్ కింద వస్తుంది. సో దాన్ని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటున్నాం. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఎనీ పేమెంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అన్ ఎస్ఎస్సి ఫ్రమ్ హిస్ ఎంప్లాయర్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయర్ ఎక్సెప్ట్ ద ఫాలోయింగ్. అంటే గ్రాట్యుటీ కానీ, హౌస్ రెంట్ అలవెన్స్ కానీ, ఏదైనా కమ్యూటెడ్ పెన్షన్, రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ ఇలాంటివి కాకుండా, ఆర్ కమ్యూటెడ్ పెన్షన్, అప్రూవ్డ్ సూపర్ యాన్యుయేషన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్, ఈ ఫండ్స్ కాకుండా, ఈ పెన్షన్లు కాకుండా, ఆర్ ఈ హౌస్ రెంట్ అలవెన్స్ కాకుండా, ఈ గ్రాట్యుటీ కాకుండా ఏ అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటున్నాడో, ఎనీ పేమెంట్ రిసీవ్ చేసుకుంటున్నాడో ఎంప్లాయీ, అది ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ కింద తీసుకుంటున్నాం. సో ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీలో ఏమొస్తుందంటే ఎనీ పేమెంట్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఎక్సెప్ట్, అంటే ఈ కిందవి కాకుండా, అంటే మనం రిటైర్ అయినప్పుడు గ్రాట్యుటీ ఇస్తాం, లేకపోతే మనం ఏమైనా అలవెన్సెస్ ఇచ్చేటప్పుడు హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తాం, మనం కమిషన్ ఇచ్చేటప్పుడు కమ్యూటెడ్ పెన్షన్, అన్కమ్యూటెడ్ పెన్షన్ ఇలాంటివి ఉంటాయి. అలా కాకుండా మనం సడన్గా తీసేస్తున్నాం కాబట్టి రిట్రెంచ్మెంట్ కాంపన్సేషన్ ఇస్తాం. అలా కాకుండా ఏదైనా సూపర్ యాన్యుయేషన్ ఫండ్లోంచి పేమెంట్ ఇస్తున్నాం, ఆర్ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నాం, నెక్స్ట్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నాం. సో ఇవి కాకుండా మనం ఏమైతే పెన్షన్ ఇస్తామో, ఏదైతే పేమెంట్ ఇస్తామో దాన్ని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటాం. అండ్ ఎనీ పేమెంట్ ఫ్రమ్ అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ సచ్ అదర్ ఫండ్స్. సో ఏంటంటే అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో దాని దగ్గర నుంచి ఏదైనా సరే ఎంప్లాయీ అమౌంట్ రిసీవ్ చేసుకుంటే దాన్ని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటాం. అంటే రికగ్నైజ్డ్ కాదు, అన్రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి అమౌంట్ ఏదైనా ఎంప్లాయీ తీసుకుంటే ఆ అమౌంట్ని ప్రాఫిట్స్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అన్నాం. నెక్స్ట్, ఎనీ సమ్ రిసీవ్డ్ బై ద ఎంప్లాయీ అండర్ కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ. సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే మనం నెక్స్ట్ తర్వాత డీటెయిల్గా చెప్తాం. సో కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ కింద ఏదైనా అమౌంట్ రిసీవ్ చేసుకుంటే ఎంప్లాయీ దాన్ని ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటాం. నెక్స్ట్, ఎనీ సమ్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై ఎంప్లాయీ ప్రియర్ టు ఎంప్లాయ్మెంట్ ఆర్ సిసేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్ అంటే మన జాబ్ రాకముందు ఏమన్నా అమౌంట్ తీసుకున్నాం, లేకపోతే జాబ్లోంచి తీసేసిన తర్వాత, అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే జాబ్లో జాయిన్ అవ్వకముందు ఏదైనా అమౌంట్ తీసుకున్నా అండ్ జాబ్లో జాయిన్ అయ్యి రిటైర్ అయిన తర్వాత ఏమన్నా అమౌంట్ తీసుకున్నా సరే అది ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అంటాం. ఎనీ సమ్ డ్యూ టు ఆర్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ప్రియర్ టు ఎంప్లాయ్మెంట్, జాబ్లో జాయిన్ అవ్వకముందు అమౌంట్ తీసుకున్నా అది ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అవుతుంది. ఆర్ సిసేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మన ఎంప్లాయ్మెంట్స్లోంచి రిటైర్ అయిన తర్వాత ఏమైనా అమౌంట్ తీసుకున్నాం, సో అది ప్రాఫిట్ ఇన్ లిeu ఆఫ్ శాలరీ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు. నెక్స్ట్ క్లాస్లో మనం అలవెన్సెస్ చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు.